everyone. Welcome back to Swami Current Affairs Classes YouTube ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ప్రస్తుతం అంటే మన భారతదేశంలో 2025 2026 జనవరి 18వ తారీఖు నాటికి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క మొత్తం ముఖ్యమంత్రులు అలాగే గవర్నర్లకు సంబంధించినటువంటి జాబితా అనేది ఈజీ ట్రిక్స్తో సింపుల్గా జస్ట్ మీరు ఒక ట్రిక్ నేర్చుకుంటే మొత్తం ఆ గవర్నర్ ముఖ్యమంత్రి కూడా గుర్తుండేలాగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈరోజు క్లాస్లో. అయితే భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉండడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం జరిగింది. అయితే దానికంటే ముందు అంటే 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. కాబట్టి భారతదేశంలో ఈ 2014 జూన్ 2వ తారీఖున నాటికి 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి. అయితే అప్పుడు అంతకుముందు ఏంటంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడడంతో 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి. అయితే 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని తీసివేసి దానికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే 370 ఆర్టికల్ని రద్దు చేసి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. అది ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది లడక్. ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ అలాగే లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. అయితే ఈ 2019 అక్టోబర్ 31న జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా 28 రాష్ట్రాలు అయ్యాయి. అలాగే ఈ యొక్క మొత్తం మీద ఈ కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి మనం చూసుకున్నట్లయితే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నో అప్పుడు 10 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడం జరిగింది. 10 కేంద్రపాలిత ప్రాంతాలుగా 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడం జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అలాగే లడక్ అనేది మన అంతకుముందు 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే అప్పుడు 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి. అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదా కోల్పోయింది కాబట్టి 28 రాష్ట్రాలు అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఈ 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ అలాగే డామన్ డయ్యూ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలని కూడా కలిపేసి దమన్ దీవ్గా మార్చారు. రెండాటిని కలిపేసి దమన్ దీవ్గా 2020 జనవరి 26న మార్చడం జరిగింది. కాబట్టి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటయ్యాయి కాబట్టి 9లోంచి 2 తీస్తే 7 మరి ఒకటి ఏర్పడింది కాబట్టి 8. ప్రస్తుతం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి భారతదేశంలో ఉండడం జరిగింది. అయితే 2014 జూన్ 2 నాటికి 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి. తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది స్వతంత్ర హోదా కోల్పోవడం వల్ల 28 రాష్ట్రాలు అయినట్లుగా మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే 28 రాష్ట్రాల గవర్నర్కి సంబంధించి మనం ఈజీ ట్రిక్ అనేది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అది క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఫస్ట్ మనం ఏదైనా ఒక రాష్ట్రం తీసుకోండి, మీకు ఈజీగా సింపుల్గా గుర్తుండే విధంగా మనకి ప్రతిదీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈశాన్య రాష్ట్రాలు మనం తీసుకుందాం. ఈశాన్య రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే అస్సాం తీసుకోండి. అస్సాం యొక్క సీఎం అలాగే గవర్నర్ మనం చూసుకున్నట్లయితే అస్సాం అనుభవసరికి మనం ఈ యొక్క సింపుల్గా మనం చూసుకున్నట్లయితే అస్సాం అంటే అంతా అస్సాం అయిపోయాడు, అస్సాంకి వెళ్ళిపోయాడు, అస్సాం అయిపోయిందని మనకు చెప్తారు. సింపుల్గా లక్ష్మణుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రావణాసురుడు యొక్క కుమారుడు మేఘనాథుడు బాణం వేసినప్పుడు లక్ష్మణుడు అస్సాం అయిపోతాడని అనుకున్నారు అందరూ. అయితే అప్పుడు ఈ యొక్క అస్సాం కొండల్లోకి వెళ్ళి
హిమకొండల్లోకి అంటే హిమంత బిశ్వ శర్మ హిమంతో కూడినటువంటి కొండల్లోకి వెళ్ళి ఈ లక్ష్మణ్ని రక్షించడం కోసం ఈ యొక్క ఆంజనేయుడు అక్కడి నుంచి మూలికలు తేవడం అనేది జరిగింది. కాబట్టి అస్సాం అయిపోతాడు అనుకున్న లక్ష్మణుని రక్షించడం కోసం ఆంజనేయుడు మంచుతో ఉన్నటువంటి హిమకొండల్లోకి వెళ్ళాడు. హిమ అంటే హిమంత బిశ్వశర్మ, అలాగే లక్ష్మణుడు అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఇది అస్సాంకి సంబంధించినటువంటి సింపుల్ ట్రిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నాగాల్యాండ్ అనుభవసరికి సింపుల్ గా నాగాల్యాండ్ అనుభవసరికి ల్యాండ్ అంటే భూమి కదా, ల్యాండ్ అంటే ఏంటి భూమి. కాబట్టి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బల్ల బుద్ధి చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? ల్యాండ్ లో యూరియా వాడకూడదని. కాబట్టి బల్లా అంటే అజయ్ కుమార్ బల్లా. కాబట్టి బల్లగుడ్డి ఏం చెప్తున్నాయి? యూరియా వాడకూడదని. నిఫియూరియా సింపుల్ గా నాగాలాండ్ అనుకోసరికి అదనమాట. నెక్స్ట్ మణిపూర్ అనుకోసరికి సింపుల్ గా మణిపూర్ అనుకోసరికి పూర్ అంటే పేదవారు కదా, పేదరికాన్ని అంతం చేస్తామని ప్రభుత్వాలన్నీ కూడా బల్ల గుద్ది చెప్తున్నాయి. ఏమని? ఇక పేదరికాన్ని అంతం చేస్తామని, పేదవారిని అంతం చేస్తామని, పేదరికాన్ని నిర్మూలిస్తామని బల్ల గుద్ది చెప్తున్నాయి. అంటే అజయ్ కుమార్ బల్లా. అయితే ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మన రాష్ట్రపతి చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రపతి పాలన. ప్రస్తుతం ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉంది. ఎందుకంటే అక్కడ బీరేన్ సింగ్ రాజీనామా చేయడం వల్ల రాష్ట్రపతి పాలన ఉంది. ఇక గవర్నర్ అంటే అజయ్ కుమార్ బల్లా. ఈ అజయ్ కుమార్ బల్లా నాగాలాండ్ కి అడిషనల్ గవర్నర్ గా నియమించబడడం అనేది జరిగింది. అలాగే మిజోరాం అనుకోసరికి జ్వరం వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలి? హోమ్ లో ఉండాలి. హోమ్ అంటే లాల్దు హోమ్. అయితే అలా మనం హోమ్ లో ఉంటే మనం విజయవంతంగా జ్వరాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది. కాబట్టి విజయవంతంగా అంటే విజయ్ కుమార్ సింగ్. ఈ విధంగా మనం కొన్ని రాష్ట్రాలు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మణిపూర్ అయిపోయింది. త్రిపుర మనం చూసుకున్నట్లయితే త్రిపుర అంటే మొత్తం త్రిపుర అంటే మూడు లోకాలకి కూడా అధిపతి ఎవరు? దేవేంద్రుడు. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఓ ఇంద్రసేన అంటే త్రిపుర అంటే ఇంద్రసేన, నువ్వు ఈ ముల్లోకాలకి దేవుడు అయినా కూడా ఈ మానిక్ భాష ఒక్కసారి చెప్తే 3 సార్లు చెప్పినట్టు. మానిక్ భాష అంటే మానిక్ భాష అంటే మానిక్ సాహా. ఓ ఇంద్రసేన అంటే ఇంద్రసేన రెడ్డి అనేవాడు అక్కడ గవర్నర్ గా ఉండడం. త్రిపుర అనుభవసరికి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఓ ఇంద్రసేన రెడ్డి ఈ మానిక్ భాష ఒక్కసారి చెప్తే 3 సార్లు చెప్పినట్లు. 3 అంటే త్రిపుర కాబట్టి త్రిపుర. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అనుభవసరికి సింపుల్ గా కోడ్ ఏంటంటే మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారు. త్రివిక్రమ్ కైవల్య త్రివిక్రమ్. అయితే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి అక్కడ అందాలని చూసి ప్రకృతి సినిమాలు తీద్దాం, ప్రేమ సినిమాలను ఖండిద్దాం, ప్రేమ సినిమాలను ఖండించి ప్రకృతి సినిమాలు తీద్దామని చెప్పేసి త్రివిక్రమ్ గారు అరుణాచల్ అందాలను చూసి అనుకున్నారు. నెక్స్ట్ మేఘాలయ అనుభవసరికి మీకు సింపుల్ గా లయ ఉంది కదా, లయని హీరోయిన్ గా పెట్టి కామ్రేడ్ పాత్ర, కామ్రేడ్ అంటే కాన్రాడ్ సంగ్మా లయతో హీరోయిన్ గా పెట్టి కామ్రేడ్ పాత్ర, నక్సలిస్ట్ పాత్ర, కామ్రేడ్ పాత్ర అంటే కాన్రాడ్ సంగ్మా. అయితే ఎవరు తీద్దాం అనుకున్నారంటే డైరెక్టర్ శంకర్ తీయాలని అనుకున్నారు. విజయ్
శంకర్. ఈ విధంగా మేఘాలయ కూడా మనకి సింపుల్ గా ట్రిక్ అనేది మీకు గుర్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అనేది మీరు ఎలాగంటే మీరు బెంగ పడకండి. ఎవరి గురించి? బోస్ గురించి, సుభాష్ చంద్ర బోస్ గురించి. అంటే సివి ఆనంద్ బోస్. మీరు బోస్ గురించి బెంగ పడకండి. ఆయన మన మమతానురాగాలతో ఎప్పటికీ కూడా జీవించే ఉంటారు. మన మమతానురాగాల్లో అంటే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ అనుకోసరికి మీరు మనకి సుభాష్ చంద్రబోస్ గురించి మీరు బెంగపడకండి అంటే పశ్చిమ బెంగాల్ బెంగపడకండి అంటే గవర్నర్ బోస్ గురించి బెంగపడకండి అంటే సివి ఆనంద్ బోస్. అయితే ఆయన మన మమతానురాగాల్లో ఆనందాల్లో ఉంటారంటే మమతా బెనర్జీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా బీహార్ అనుకోసరికి జోహార్ కొట్టండి. బీహార్లో ఉన్నటువంటి నితీష్ పరిపాలనకి జోహార్ కొట్టండి. ఎందుకంటే అతను 10వ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జోహార్ నితీష్ కుమార్. ఎందుకంటే 10 సార్లు ముఖ్యమంత్రి బీహార్కి అయ్యాడు, మొన్నే 10వ. అయితే బీహార్లో ఎక్కువగా ఎవరు ఉంటారంటే దాదాలు, ఖాన్లు ఉంటారు. ఖాన్ అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఈశాన్య రాష్ట్రాలతో స్టార్ట్ చేసే పక్క నుంచి చెప్పుకుంటూ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బీహార్ అయిపోయింది, బెంగాల్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా అనుకోసరికి సింపుల్గా ఒడిస్సా లేదా ఒరిస్సా అనుకోసరికి మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటే ఓరి చరణ్ అంటే రామ్ చరణ్ ఉన్నాడు కదా, ఓరి చరణ్ అంటే మోహన్ చరణ్. ఓరి చరణ్ రామ్ చరణ్ అంటున్నాం మనం. ఓరి చరణ్ ఒడిస్సా అంటే ఓరి చరణ్. ఈ కంబం లేదా స్తంభం ఎలా ఎక్కేసాం ఇంత ఫాస్ట్గా? కంబం అంటే స్తంభం లేదా కంబంపాటి హరిబాబు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా అయిపోయింది. సింపుల్గా మనకి ఒడిస్సా తర్వాత దాని పక్క రాష్ట్రం అయినటువంటి జార్ఖండ్ చూసుకున్నట్లయితే జార్ఖండ్లో జారుతాయి సెలయేర్లు ప్రవహిస్తాయి, జారుతాయి. ఎప్పుడంటే హేమంత్ ఋతువులో. కాబట్టి జార్ఖండ్ అనుకోసరికి హేమంత్ ఋతువులో సెలయేర్లు గంగలాగా ప్రవహిస్తాయి. అంటే సంతోష్ గంగ్వార్ గవర్నర్ ఎవరంటే సంతోష్ గంగ్వార్. గంగలాగా హేమంత్ ఋతువులో సెలయేర్లు, నదులు అన్ని కూడా ప్రవహిస్తూ జారుతాయి. జార్ఖండ్ అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఈజీ ఉత్తరప్రదేశ్ అనుకోసరికి మీకు ఏం గుర్తు రావాలంటే ఉత్తరప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏంటి? కాశీలో ఎవరుంటారు? ఎక్కువ యోగులు ఉంటారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్. అయితే అక్కడ యోగులందరూ కూడా చాలా ఆనందంతో ఉంటారు. కాబట్టి ఆనంది బెన్ పటేల్ అనేటువంటి ముఖ్య గవర్నర్గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ చూసుకున్నారు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో మనకి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏం జరిగితే పుష్కరాలు జరుగుతాయి. అదే కుంభమేళ పుష్కరాలు కాబట్టి పుష్కర్ సింగ్ దామి అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి. ఆ పుష్కరాలు జరిగినప్పుడు అక్కడ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటాయి. ఎందుకంటే ఎవరైనా టెర్రరిస్ట్ అయినా గురి పెట్టారు చంపడానికి, ప్రజలను చంపడానికి గురి అంటే గుర్మిత్ సింగ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ అనుకోసరికి హిమాచల్ ప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే హిమాచల్లో కొండలు ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఆ హిమాచల్లో అంత చల్లగా ఉన్నా సరే ప్రజలు సుఖవంతమైన జీవితం, సుఖ్వీందర్ సింగ్ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఎందుకంటే శివుడిని ప్రార్థన చేసుకుంటూ, అంటే శివప్రతాప్ శుక్లా అనేటువంటి ఆయన గవర్నర్గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ మనం చూసుకుంటే చూడు ఇక్కడ సింపుల్ ట్రిక్. రాజస్థాన్ అనుకోసరికి రాజుల ఆస్థానంలో పూర్వం ఏం జరిగాయంటే
భజనలు జరిగాయి. భజన్లాల్ శర్మ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి. ఆ భజనలు ఎవరు చేసేవారంటే రైతులు, కిసాన్ ప్రజలు చేసేవారు. కాబట్టి కిషాన్ బాగ్దే అనేటువంటి ఆయన ఇక్కడ గవర్నర్ గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ అయిపోయింది. గుజరాత్ అనేసరికి ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం వల్లభాయ్ పటేల్ విగ్రహం గుజరాత్ లో ఉంది. ఆ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భూపేంద్రభాయ్ పటేల్ కట్టించారు. భూపేంద్ర పటేల్ అనేటువంటి ఆయన వల్లభాయ్ పటేల్ అని గుర్తుపెట్టుకోండి. భూపేంద్ర పటేల్ కట్టించారు. అయితే ఎవరికి ప్రార్థన చేసి అంటే దేవుడికి వ్రతం చేసి ఆచార్య దేవవ్రత్ అనేటువంటి ఆయన దేవుడికి వ్రతం చేసి భూపేంద్రభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కట్టించారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అనుభవసరికి మధ్యప్రదేశ్ అంటే ఎంపీ అంటే మధ్యప్రదేశ్ కదా. మధ్యప్రదేశ్ కి ఎంపీగా ఒక బొంగులాంటి మంగూబాయ్ వచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. బొంగులాంటి మంగూబాయ్ అంటే మంగూబాయ్ పటేల్ గవర్నరు. బొంగులాంటి మంగూబాయ్ వచ్చాడు. అయితే ఆ యొక్క మంగూబాయ్ పటేల్ అనేవాడు వచ్చాడు. యాదవ అంటే శ్రీకృష్ణుడు తెలుసు చెప్తున్నారు అనమాట. అయ్యో యాదవ అంటే మోహన్ యాదవ్ లేదా బొంగు లాంటి వాడు వచ్చాడు అంటే యదవ. ఆడు బొంగు లాంటి యదవ వచ్చాడు అంటే యాదవ లేదా యాదవ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర అనుభవసరికి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలో మహా ఉంది కదా, మహాదేవుడు కాబట్టి మహాదేవుడు దేవేంద్ర ఫడ్నవీస్. అయితే మహాదేవుడికి అందరూ కూడా ఏం చేస్తారు, వ్రతం చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఆచార్య దేవవ్రతే గవర్నర్ గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర అయిపోయింది, మధ్యప్రదేశ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ అనుకోసరికి సింపుల్ గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఛత్తీస్గఢ్ అంటే 36 కోట్లు అని గుర్తుంది కదా. ఆ 36 కోట్లలో విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుదేవ్ వర్మ విష్ణుమూర్తి ఉన్నాడు ఆ కోటల్లో. రామన్ దేఖో చూడండి విష్ణుమూర్తిని 36 కోటల్లో ఎలా ఉన్నాడో. కాబట్టి ఛత్తీస్గఢ్ అనుసరికి రమణ్ దేఖ గవర్నర్, అలాగే విష్ణుదేవ్ వర్మ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేరళ అనుసరికి మనకు మలయాళం గుర్తుకొస్తుంది. తెలుగు దర్శకుడైనటువంటి రాజేంద్ర విశ్వనాథ్ తెలుగు దర్శకుడైన విశ్వనాథ్ గారు, తమిళ నటుడైనటువంటి పినరై విజయ్తో రాజేంద్ర విశ్వనాథ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఏంటంటే మలయాళం సినిమా తీస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కర్ణాటక అనుభవసరికి కర్ణాటకలో కర్రీ అని ఉంది. చూడప్ప సిద్ధరామయ్య ముఖ్యమంత్రి యొక్క కర్రీగా ఉన్న తార్ ఎక్కడైనా కర్రీగానే ఉంటది. తార్ అంటే తార్ లేదా తావర్ చంద్ గెహ్లాట్. తార్ ఎక్కడ చూసినా సరే నల్లగానే కర్రీగానే ఉంటది. కాబట్టి తావర్ చంద్ గెహ్లాట్ అనేటువంటి ఆయన గవర్నర్ గా ఉన్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్ర అంటే చంద్రబాబు నాయుడు. అలాగే మనం చూసుకున్నట్లయితే మరి ఈ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి అతని పరిపాలన చాలా నజీర్గా ఉంది. అబ్దుల్ నజీర్ చాలా నజీర్గా ఉంది. అబ్దుల్ నగీర్. నెక్స్ట్ తెలంగాణ అనుభవసరికి మనం సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తెలంగాణకి రే అంటే రేవంత్ రెడ్డి, జీ అంటే జిష్ణుదేవ్ వర్మ. జిష్ణుదేవ్ వర్మ. తెరేజీ అంటే తెలంగాణ,
రే అంటే రేవంత్ రెడ్డి, జి అంటే జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు అనుకోసరికి చాలా సింపుల్. తమిళనాడు అనుకోసరికి తమ్మి అని గుర్తుపెట్టుకోండి. తమిళనాడు అనుకోసరికి తమ్మి. మనందరికీ అన్నయ్య ఎవరంటే చిరంజీవి తీసిన గొప్ప సినిమా స్టాలిన్, కాబట్టి ఎంకే స్టాలిన్. తమిళనాడు అనుకోసరికి ఎంకే స్టాలిన్. అయితే మరి ఆయన ఆ సినిమాలో ఒక మంచి బాగా ఫేమస్ అయిన పాట సూర్యుడే సెలవని, అంటే సూర్యుడిని మనం ఏమంటాం రవి కాబట్టి ఆర్ఎన్ రవి గవర్నర్ గా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సింపుల్ గా హర్యానా అనబోసరికి హర్యానాలో ఎవరున్నారు? హరి ఉన్నాడు. హరి అంటే ఎవరు? విష్ణుమూర్తి, రాముడు. కాబట్టి ఓ కుమారా నువ్వు ఘోషించడం మానేసి, ఆసిమ్ కుమార్ ఘోష్, ఓ కుమారా నీ ఘోష మానేసి, నువ్వు ఘోషించడం మానేసి సైనింగ్ ప్రకాశవంతమైన హరిని చూడు. అంటే నాయబ్ సింగ్ సైని అనేటువంటి ఆయన ముఖ్యమంత్రి, అసిమ్ కుమార్ ఘోష్ అనేటువంటి ఆయన గవర్నర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిక్కిం అనుకోసరికి మనకి సిక్కు మతం గుర్తొస్తుంది. సిక్కు మతం ఏం చెప్పింది? గోలప్ చేయొద్దు, గొడవలు ఆడొద్దు, పిఎస్ గోలే, గొడవలు అలాంటివి లేకుండా ఏంటంటే ఒక ఆనందమయమైన ప్రేమమయమైన జీవితం గడపండి. అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్, అంటే ఈయన్నే ప్రేమతో ఉన్న జీవితం గడపండి. ప్రేమ్ సింగ్ తమాంగ్ లేదా పిఎస్ గోలే, అంటే ఇతన్నే ఇలా పిలుస్తారు అని చెప్పి మధుర వాక్యాలు చెప్పింది. అంటే మధుర వాక్యాలు అంటే ఓం ప్రకాష్ మధుర అంటే మాతూర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. మధుర వాక్యాలు అంటే మధుర అంటే మాతూర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గోవా అనుకోసరికి గోవాలో ఏం ప్రసిద్ధి అంటే బీచ్లు ప్రసిద్ధి. అశోకుడు గోవా బీచ్లకి చూసి ప్రమోదం చెందాడు. అంటే ప్రమోద్ సావంత్. అశోకుడు అంటే అశోక్ గజపతి రాజు గవర్నర్ గా ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పంజాబ్ లో జాబ్ ఉంది. జాబ్ కావాలని మనం ఎవరిని అడుగుతాం అంటే భగవంతుని అడుగుతాం. కాబట్టి భగవంత్ మ్యాన్. జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే గులాం అవుతాం. గులాబ్ చంద్ కటారియా గులాం అవుతాం. కాబట్టి గులాం చంద్ కటారియా. ఈ విధంగా మొత్తం 28 రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రుల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీ. ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు 8 ఉన్నాయన్నాం కదా. ఆ 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్లు ఏంటి చూసుకుందాం. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి చూసుకుందాం. చాలా ఈజీ. ఫస్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే అండమాన్ నికోబార్ దీవుల గురించి చెప్పుకుందాం. అండమాన్ నికోబార్ దీవుల గురించి మనం చెప్పుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే అండమాన్ నికోబార్. బార్కి వెళ్తే అందరికి జోష్ వస్తుంది. దేవేంద్ర కుమార్ జోష్. ఈ దేవేంద్ర కుమార్ జోష్ అనేటువంటి ఆయన అండమాన్ నికోబార్ దీవులకి ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే లక్షద్వీపులు, అలాగే దమన్ దీవు, లక్షద్వీపులు, అలాగే డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, ఈ మూడింటికి కూడా ప్రఫుల్ పటేల్ ఉన్నాడు. ప్రఫుల్ పటేల్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే చండీగఢ్ అనుకోసరికి చండీ మాతకి గులాబీ పువ్వులు సమర్పించండి దండగా చేసి, అంటే గులాబ్ చంద్ కటారియా అనేటువంటి ఆయన ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ అనుకోసరికి కాశ్మీరు లోయలో కన్యాకుమారి అనే పాట ఎవరు పాడంటే సింగర్ మనో పాడాడు. కాబట్టి మనోజ్ సిన్హా. అలాగే దీనికి ముఖ్యమంత్రి ఎవరంటే ఒమర్ అబ్దుల్లా. ఈ పాట ఎవరు పాడారంటే కాశ్మీర్ లోయలో కన్యాకుమారి అని ఎవరు పాడారంటే మనో సిన్హా, ఒమర్ అబ్దుల్లా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీకి గవర్నర్ గా ముఖ్యమంత్రిగా ఏంటంటే చాలా వినయంగా ఉండే రేఖా అయ్యారు. కాబట్టి రేఖా గుప్తా. అలాగే వినయంగా ఉండేటువంటి అంటే వినయ్ కుమార్ సక్సేనా అనేటువంటి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా అవడం అనేది
జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అనుకోసరికి ఎన్ రంగస్వామి ముఖ్యమంత్రి. అలాగే మనం చూసుకున్నట్లయితే కైవల్యనాథన్ ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉండడం జరిగింది. అలాగే లడక్ అనుకోసరికి మనం చూసుకున్నట్లయితే లడక్ కి ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే, లక్ ఉంటే కానీ కవి అవ్వలేము మనం, కవీందర్ గుప్తా. లక్ ఉంటే కానీ మనం కవి అవ్వలేం కాబట్టి కవీందర్ గుప్తా. 1 2 3 4 5 6 7 8 మొత్తం మీద కూడా మనం క్లియర్ గా చెప్పేసుకున్నాం. ఈ యొక్క మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క గవర్నర్లు అలాగే ముఖ్యమంత్రులు మొత్తం జాబితా అనేది చాలా నీట్ గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కొన్ని రాష్ట్రాలు అలాగే వాటి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ యొక్క వేసవి రాజధాని, శీతాకాల రాజధాని అని 2 ఉంటాయి. వేసవి రాజధాని ఉత్తరాఖండ్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కి గైర్సేన్ అలాగే డెహ్రాడూన్, ఈ 2 కూడా వేసవి శీతాకాల రాజధానులు. అలాగే హిమాచల్ ప్రదేశ్ అనుకోసరికి సిమ్లా అలాగే ధర్మశాల. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకోసరికి మనం శ్రీనగర్ జమ్మూ అంటే వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్మూ. అలాగే లడక్ అనుకోసరికి లేహ్ అనేది వేసవి రాజధాని, కార్గిల్ అనేది శీతాకాల రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం మొత్తం భారతదేశంలో ఉన్న ప్రస్తుతం 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క మొత్తం సమాచారం అనేది చాలా క్లియర్ గా చాలా నీట్ గా మీకు చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇక్కడ నుంచి మీకు అన్ని కూడా హూ ప్రెజెంట్ ఎవరెవరు భారతదేశంలో దేనికి అధికారంగా ఉన్నారు, ఇంటర్నేషనల్ కానీ మొత్తం అన్ని కూడా కోడ్స్ రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.